అందుకనే మొహమాటం లేకుండా చెప్తున్నా ఎవరికైనా ఎవరు కూడా వైసీపీ వాడికి ఒక్క పని కూడా చేయడానికి వీలు లేదని కూడా కాదు. అంత ఇంట్లో వాడు మా బ్రదర్స్ వచ్చాయని చేయలేని చెప్పాను. ఎవరు చెప్పినా చేయలేని చెప్పాను. అంచేత నేను అంత స్ట్రిక్ట్ గా ఉంటేనే దానికి హోదా ఉంటుంది. మరి రెండోసారి రాదు, ఒకసారి చెప్పేసాము రెండోసారి రాదు. అట్లా మీరు ఎవరైనా వైసీపీ వాళ్ళు బుధాలు చేసుకుని ఇక్కడికి వచ్చి చాలా పాపం చేసేటని చెప్తాను. మీరు చెప్పారు నేను వెంటనే చేయను. ఇది మరి ఆ ఊళ్ళో మీరు ఎలా ఉందని అడిగితే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. అంతే మోసాలు పోవాలి. మాకు ఏదైతే 2 ఎలక్షన్కి మాకు బ్రహ్మాండంగా చేసేది కొంతమంది చెప్తారు. లేదంటే ఈ ఎలక్షన్ మనం చేసేప్పుడు వచ్చే ఎలక్షన్ చాలా బాగా చేస్తారు. మన ఎలక్షన్ చేయలేదు, వచ్చే ఎలక్షన్ బాగా చేస్తారు. వచ్చే ఎలక్షన్ ఎవరు అది చేసేది. ఇటువంటి కబుర్లు మనకు ఉన్నటువంటి సంఖ్య మనకు బ్రహ్మాండమైన సంఖ్య ఉంది. ఆవిడందరూ పనిచేయండి. చిత్తశుద్ధికి వస్తానంటే చేసుకోండి. కానీ వచ్చే క్యారెక్టర్ నెసెస్ చేయాలి ఎప్పుడు. అందుకని ఎవరు తీసుకొస్తున్నామని అడుగుతాను. ఆ వచ్చే క్యారెక్టర్ని బట్టి నేను చెప్తాను రావచ్చా రాకూడదా, అది ఒక ఉపయోగంగా లేదా. ఉపయోగంటే మనమే చేసుకుంటాం. రాజకీయంగా ఉపయోగంటే ఎందుకు కాదంటే అవినీతి మాత్రం. అందుకని ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోండి. అంతే